నా పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా. తీసుకొచ్చేది ఎవరు? చందు. ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ పుట్టే పార్టీ టైం లో. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ వచ్చినప్పుడు కొత్త బ్లడ్ వచ్చింది, కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు, ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు, పెద్ద స్టార్ అవుతారని అంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ అది జరిగింది. రణబీర్ కపూర్ ఆ స్టేజ్ లో ఉన్నాడు. అయితే రణబీర్ కపూర్ కంటే ముందే ఆ మార్కెట్ క్యాచ్ చేసింది రామ్ పోతినేని. యాక్చువల్ గా 2008 అనేది రణబీర్ కపూర్ కి గానీ రామ్ కి గానీ చాలా పెద్ద ఇయర్. ఆ ఇయర్ ఇద్దరికి చాలా పెద్ద హిట్స్ పడ్డాయి. అయితే బచ్చన్ అయ్య హసీనో సినిమా కంటే కాస్త ముందుగా వచ్చింది రెడీ ఫిలిం. ఏ యంగ్ హీరో అయినా ఇండస్ట్రీ హిట్ లో సగం నెమ్మని పెట్టడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఈ సినిమా అప్పటి ఇండస్ట్రీ హిట్. పోకిరిలో సగం కంటే ఎక్కువగానే కలెక్ట్ చేసింది. ఒక హీరో రావడంతోనే స్టార్ అవడం అనేది చాలా రేర్. అండ్ ఇప్పుడున్నట్టు టైర్ 1, టైర్ 2, టైర్ 3 అప్పట్లో లేదు. సీనియర్ హీరో, స్టార్ హీరో, యంగ్ హీరో. యంగ్ హీరో అంటే అప్కమింగ్ స్టార్ ఆర్ న్యూ ఏ స్టార్ ఇలానే కన్సిడర్ చేసేవాళ్ళు. అండ్ అప్పటికి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రామ్ టచ్ చేశాడు. లైక్ అప్కమింగ్ స్టార్స్ లో ఫస్ట్ 15 కోట్ల షేర్ ని అందుకోవడం, 20 కోట్ల షేర్ ని అందుకోవడం, ఇవన్నీ కూడా 2008 లోపే జరిగిపోయాయి. పొరపాటును కూడా నాని, శర్వనంద్ వీళ్ళ లాంటి వాళ్ళని అప్పట్లో కంపేర్ చేయడానికి కూడా లేదు. రామ్ లీగ్ నెక్స్ట్ లెవెల్. వీళ్ళప్పట్లో హిట్ కొడితే మహా అయితే 5 నుంచి 10 కోట్ల మధ్య వచ్చేవంతే. బట్ రామ్ మాత్రం ఏబిసిడి ఆల్ సెంటర్స్ లో ఎక్సలెంట్ గా ఆడిన సినిమాలు ఇచ్చిన హీరో. 20 కోట్ల షేర్ అప్పటికి అందుకున్న హీరోలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, సిద్ధార్థ్ అండ్ అప్పుడే అల్లు అర్జున్ అండ్ తర్వాత రామ్ పోతినేని. వీళ్ళంతా కూడా ఒక సంవత్సరం అటు ఇటుగా ఈ ఫీట్ ని అందుకున్నారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మిగిలిన హీరోలు ఎలా వాళ్ళ గ్రాఫ్ ని ఎలా పెంచుకున్నా కూడా 2008లో హిట్ కొడితే 20 కోట్ల షేర్ కొట్టిన రామ్ పోతినేని 2011లో కందిరీగతో హిట్ కొట్టినప్పుడు అదే 20 కోట్లు, 2016లో నేను శైలజతో హిట్ కొట్టినప్పుడు అదే 20 కోట్లు, 2021లో రెడ్ సినిమాతో హిట్ కొట్టినప్పుడు కూడా అదే 20 కోట్ల షేర్ అయితే పెట్టుకుంటూ వచ్చాడు. సాడ్లీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా హిట్ టాక్ తో కూడా 20 కోట్ల షేర్ ని అందుకోలేదు, 17 కోట్ల దగ్గరే ఆగిపోయింది. సో ఇవన్నీ వదిలేసి రెడీ విషయానికి వస్తే సినిమా రిలీజ్ అయ్యి రీసెంట్ గా 18 ఇయర్స్ ని కంప్లీట్ చేసుకుంది. అండ్ అప్పటి ఇండస్ట్రీ హిట్ 37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఈ సినిమా 20 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ లో కోటి షేర్ మార్క్ అందుకున్న సినిమా, కర్ణాటకలో కోటి షేర్ అందుకున్న సినిమా, తెలుగు స్టేట్స్ లో 15 కోట్ల పైన షేర్ అందుకున్న ఫిలిం. ఇలా చాలా ఫీట్స్ అందుకున్న ఈ సినిమా 2008 కి గాను జల్సా తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్ గా నిలబడిపోయింది. జస్ట్ ఇమాజిన్, జల్సా అనే సినిమా 2008 లో రిలీజ్ కాకపోయి ఉంటే దేశముద్రి తర్వాత అల్లు అర్జున్ పరుగు ఫిలిం, యమదొంగ తర్వాత ఎన్టీఆర్ ది కంత్రి ఫిలిం, రవితేజది కృష్ణ ఫిలిం, ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన ఇయర్ లో టాప్ గ్రాసర్ పెట్టుండేవాడు రేపో. ఖచ్చితంగా హిస్టరీలో నిలిచిపోయే హిట్ అయి ఉండేది ఈ సినిమా. అండ్ అయింది కూడా. అప్పటికి స్టార్ హీరో బెంచ్ మార్క్స్ ఏంటి అంటే నైజాంలో 5 కోట్ల షేర్, సీడెల్లో 3 కోట్లు, ఉత్తరాంధ్రలో 1,50,00,000 ఇవన్నీ టచ్ చేసింది రెడీ ఫిలిం. అండ్ తెలుగు స్టేట్స్ లో 15 కోట్లు, వరల్డ్ వైడ్ గా 20 కోట్ల షేర్. ఫస్ట్ వీక్ వరకు మాత్రమే మీడియం రేంజ్ సినిమాగా రన్ అయిన ఈ ఫిలిం సెకండ్ వీక్ నుంచి టైర్ 1 హీరోల రేంజ్ లోనే రన్ అయింది. సో అలాంటి సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 62nd ఎపిసోడ్. ఇప్పటికే 61 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ ఏంటో చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే అప్పట్లో యంగ్ హీరోల టార్గెట్ కోటి గ్రాస్ అందుకుంటే చాలా ఎక్కువ. అలాంటిది రెడీ సినిమా 1,50,00,000 గ్రాస్ తో అందుకుందని అంచనా. అండ్ అది 1 వీక్ తర్వాత చాలా పెద్ద స్టేజ్ కి వెళ్లిపోగా సెకండ్ వీక్ నుంచే పెద్ద హీరోల రేంజ్ లో నెంబర్ పెట్టిన ఈ ఫిలిం యంగ్ హీరోస్ లో ఫాస్టెస్ట్ 10 crore షేర్ మూవీగా నిలిచిపోయింది. అలానే ఫాస్టెస్ట్ 15 crore కూడా. అక్కడి నుంచి మిగిలిన సినిమాలతో పోటీ ఉండడంతో పోటీ పడి కూడా లాంగ్ రన్ లో 20 కోట్ల షేర్ అయితే కొట్టింది. ముందుగా నైజాం విషయానికి వస్తే 6 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజాంలో 5 కోట్ల షేర్ కొట్టిన తక్కువ మంది యంగ్ హీరోస్ లో ఒకటిగా నిలబడ్డాడు రామ్. ఇక సీడెడ్ లో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఈ రోజుకి ఎవరు అందుకోలేని రికార్డులు అప్పట్లోనే పెట్టాడు. సీడెడ్ లో 3 కోట్ల షేర్ అంటే అప్పట్లో ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసెస్ లో ఒకటి. ఇక ఉత్తరాంధ్రలో 1,50,00,000 పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఆల్ మెయిన్ సెంటర్స్ లో మార్కెట్ తెచ్చుకున్నాడు రామ్. ఇక ఈస్ట్ లో 1.2 కోట్లు, వెస్ట్ లో 1 crore, గుంటూరులో 1,25,00,000, కృష్ణలో 1,20,00,000 అండ్ నెల్లూరులో 70,00,000 వరకు కలెక్ట్ చేస్తూ మనకున్న 8 టెరిటరీస్ కి గాను 7 టెరిటరీస్ లో కోటి షేర్ మార్క్ అందుకుంది ఈ ఫిలిం. ఎక్కడో ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమాలు మాత్రమే ఈ ఫీట్ అందుకుంటాయి. ఈ ఫీట్ తర్వాత రామ్ చాలా తక్కువ సార్లే అందుకున్నాడు. అలా తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా 16.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 15 కోట్ల షేర్ మార్క్ అందుకునేలా చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే ఓవరాల్ గా 4 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాల్లో 1 ఆఫ్ ది టాప్ నెంబర్ అయితే పెట్టింది. ఇప్పుడంటే ఓవర్సీస్ లో రామ్ కి మార్కెట్ లేదు అంటున్నారు, కానీ అప్పట్లో శ్రీను వైట్లతో కలిసి రామ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలా రెడీ మూవీ ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 20.2 కోట్లకి చేరుకోగా
వాల్వేడి గ్రాస్ 37 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడిగా 11 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగి ఓవరాల్ గా 9.2 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 10 కోట్ల పైన బిజినెస్ జరిపి 9 కోట్ల పైన ప్రాఫిట్ తెచ్చిన సినిమాలు కూడా అప్పటికి చాలా రేర్. ఇంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత స్టార్ లీగ్ లోకి వెళ్లకుండా ఎలా ఉంటారు? రామ్ అయితే అప్పటికి యంగ్ హీరోలు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి లీగ్ లోకి వెళ్లిపోయాడు. అయితే ఇంత పెద్ద కమర్షియల్ హిట్ వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు ఎక్కువగా చేయడంతో మార్కెట్ అయితే చేతులారా పోగొట్టుకున్నాడు. రామ్ కి నానికి ఇక్కడే తేడా. డీసెంట్ సినిమాలు కొత్త ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తే ఓవర్సీస్ మార్కెట్ నిలబడేది. అప్పుడు ఎక్కడ నెంబర్ రాకపోయినా అక్కడైనా వచ్చుండేది. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు రామ్. అయితే రెడీ తర్వాత వచ్చిన మస్కా సినిమాతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాడో. ఫస్ట్ వీక్ ఎలాంటి నెంబర్లు పెట్టాడు, ఫుల్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో సపరేట్ గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఒకసారి థియేటర్కి వెళ్ళాం, టికెట్స్ అయితే దొరకలేదు. సో 5.1 వచ్చిన తర్వాత డివిడీలోనే చూసా. ఈ రోజుకి రిపీట్స్ లో కొట్టే సినిమాల్లో ఈ మూవీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది రెడీ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.